ఇచ్చారు. అది నిజమో కాదో తెలియదు. బోర్డులో జరిగింది. అయితే నిన్న బోర్డు సమావేశం తర్వాత జరిగిన ప్రెస్ మీట్లో మాత్రం చైర్మన్ ఈవో కోఆర్డినేషన్ చేసుకున్నారు. ప్రెస్ ముందు ఎక్కడా తేడా రాలేదు. బట్ తెర వెనకాల చాలా జరిగింది అన్నటువంటిది ఆంధ్రజ్యోతి రాసుకొచ్చింది. అది పక్కన పెడితే ముందు పబ్లిక్ ముందు ఉన్నప్పుడు ఇద్దరు బాధ్యతాయుతంగా మాట్లాడారు. అదే సందర్భంలో నిన్న కోఆర్డినేషన్ కరెక్ట్గానే జరిగింది. ఏది స్వర్ణరథంది కావచ్చు, అట్లాగే నిన్న జరిగినటువంటి దర్శనాలు కావచ్చు. అలాగే ఈవెన్ ప్రెస్ కాన్ఫరెన్స్ అప్పుడు కూడా ఈవో చైర్మన్ గారి చెవిలో చెప్తూ ఉండటం, చైర్మన్ గారు ఈవో గారితో కోఆర్డినేట్ చేసుకోవడం అనేది సాగింది. అయితే భిన్నాభిప్రాయాలు లేవా అంటే భేదాభిప్రాయాలే ఉన్నాయి. సాధారణంగా అధికారులు తమ చేతల్లో నడవాలనుకుంటారు, చైర్మన్లు తమ చేతల్లో నడవాలనుకుంటారు. ఈ ఘర్షణ ఉంటుంది. దానికి తోడుగా అక్కడ వెంకయ్య చౌదరి చైర్మన్ ఒకటైపోయారు, ఈవోని పక్కకి తప్పిస్తున్నారు అంటూ మరొక వైపున వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం వైసీపీ మీడియా చేస్తూ వస్తుంది. వీటన్నిటి మధ్యన సంయమనంతో సమన్వయంతో కలిసి పనిచేయడం అనేటటువంటి బాధ్యత ముఖ్యం. ఆ విషయంలో మరి రాబోయే రోజుల్లో కూడా అలా చేస్తారా చూడాల్సి ఉంది.